మేమందరం తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమమయుడా, కృపగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, ప్రత్యేకంగా మమ్మల్ని గడిచిన సంవత్సరం నుంచి నేటి సంవత్సరం క్షేమంగా కాపాడి ఈ యొక్క వీబీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభా, వినీలా డానియల్ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆమెకి ఇచ్చిన గొప్ప తలంపును బట్టి, జ్ఞానమును బట్టి నీకు స్తోత్రములు. సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ సంవత్సరం వీబీఎస్ ఉండదనుకున్నాం, కానీ నీ యొక్క కృప వలన, నీ యొక్క మహాదయ వలన, బిడ్డలకి ఇచ్చిన తలాంతుల వలన ఈ యొక్క వీబీఎస్ను జరుపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నా తండ్రి, మా సంఘంలో కూడా ఆరాధన కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా చక్కగా ఇంతవరకు జరిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాస్టర్ను మరి చక్కగా వారు యొక్క బోధనను నడిపిస్తూ ఒక ఆరాధన కార్యక్రమాలను గత 6 వారాలు 7 వారాల నుండి నడిపిస్తున్నారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవే మరి ఇంకా ఇది ఎంతకాలం ఉంటుందో మాకు తెలియదు, కానీ దీన్ని త్వరలో తొలగించి ఈ కరోనా రోగంను, ఈ మహమ్మారి రోగంను త్వరలో తొలగించి మాకందరికీ మరి పూర్వ వైభవం, మరి మేమందరం కలిసి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం త్వరలో దయచేయమని వేడుకుంటున్నాం. మేమందరం సంఘానికి వెళ్ళి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి. ప్రత్యేకంగా ఈ ఆన్లైన్ సేవలను, ఈ యొక్క టెక్నాలజీ ఇచ్చి ఈ విధంగా కలుసుకుంటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, మరి పాస్టర్ను వారి కుటుంబాలని దీవించి ఆశించు. మా సంఘస్థులను అందరినీ ఆశీర్వించు. మా సంఘ పెద్దలను అందరినీ దీవించమని వేడుకుంటున్నాం. మా సంఘంలో ఉన్న సండే స్కూల్ పిల్లలను, మరి యవన సభ్యులను, స్త్రీ సమాజం వారిని అందరినీ ఆశీర్వదించు. ప్రియ తండ్రి, మరి ప్రత్యేకంగా ఈ యొక్క వీబీఎస్ కార్యక్రమాలు ఈ ఆన్లైన్ ద్వారా జరుపుకుంటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, మరి ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఘనంగా నీకు ఈ 10 రోజులు మహిమకరంగా జరిపించమని వేడుకుంటున్నాం. దీంట్లో పాల్గొనుకుంటున్నటువంటి బిడ్డలందరికీ నీ యొక్క మెండైన దీవెనలు ఇచ్చి బహుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభా, మరి అంతేకాదు నీ యొక్క వాక్యమును చెప్పనైనా నీ దాసులు బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించు. మరి వారందరూ కూడా మంచి తలంపులతో, మంచి జ్ఞానంతో బిడ్డలకు ఎటువంటి ఆత్మీయాహారం పంచాలను వారికి నేర్పించి చక్కగా దీంట్లో నైనా వీబీఎస్లో నేర్పించమని వేడుకుంటున్నాం. వీబీఎస్లో పాటలు నేర్పిస్తున్న బిడ్డలను, కథలు చెప్తున్న బిడ్డలకు పాఠాలు నేర్పిస్తున్న వారికి అందరినీ దీవించి ఆశీర్వించు. ప్రభా, మరి ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేయమని, బిడ్డలందరూ ఇంకా అనేక మంది ఒకరికొకరు చెప్పుకొని మా సంఘం ఈ విధంగా చేస్తుంది, విందాం రండి అని ముందుకు అందరిని తీసుకొని వచ్చి నేను స్తుతించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. వినీలా డానియల్ కుటుంబాన్ని అందరినీ ఆశ్రయించు. మరి మమ్మల్ని అందరినీ దీవించు. మా సంఘం నైనా దినదినాభివృద్ధి పొంది నీకు మహిమకరంగాను, అనేక మందికి నైనా మరి ఆశీర్వాదకరంగాను ఉండేటట్లు సహాయం దయచేయి. తండ్రి, మా సంఘ స్థలం కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నీవే దాన్ని నిలబెట్టి మా పక్షాన ఇచ్చి దాన్ని నిలబెట్టి మరి రానున్న దినాల్లో ఇంకా గొప్ప మందిరంగా దాన్ని తీర్చిదిద్దుమని, నీ రాకడ పర్యంతం ఆ సంఘము అద్భుతంగా వాడబడేటట్లు, అనేక మంది వచ్చి నేను స్తుతించి ఆరాధించే సంఘంగా ఉండేటట్లు సహాయం దయచేయి. దయగల ప్రభాయ్, కరోనా రోగంను త్వరలో తొలగించు. అనేక ప్రపంచంనంతా వణికిస్తున్నది. ప్రపంచమంతా నైనా ఈ యొక్క రోగం చేత తల్లాడిపోతున్నారు. అనేక వేల మంది, లక్షల మంది చనిపోతున్నారు. ప్రభా, నీ దగ్గర ప్రార్థిస్తున్నాం. ప్రపంచం మీద ఇప్పటికి లక్షలు దాటిపోయినాయి. నా తండ్రి, నీ దగ్గర అడుగుచున్నాం నైనా, ఈ రోగానికి మందు కనిపెట్టి త్వరలో దీన్ని తొలగించు. ఇది నీ ఒక్కనికే సాధ్యం ప్రభా. దీన్ని తొలగించేటానికి నువ్వు గద్దిస్తే చాలు ప్రభా. నైనా నీ మాట సెలవిస్తే చాలు నైనా నిలబడిపోతుంది ప్రభా. నువ్వే ఈ కరోనా రోగం తీసివేయి తండ్రి. ప్రయాసపడుతున్నటువంటి డాక్టర్లను, నర్సులను, నైనా మెడికల్ స్టాఫ్ను, మరి హెల్త్ వర్కర్స్ను, టెక్నీషియన్ను నైనా మరి అందరినీ దీవించి ఆశించు. పోలీసు వారిని, మినిస్టర్లను, ఎమ్మెల్యేలను, ప్రయాసపడుచున్నటువంటి మా ప్రైమ్ మినిస్టర్ను, చీఫ్ మినిస్టర్ను, ప్రతి ఒక్కరి కొరకు, అన్ని చీఫ్ మినిస్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయి తండ్రి. నైనా ఇది విజృంభించకుండా దయగల తండ్రి ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకుంటే సహాయం దయచేయి. రానున్న దినాల్లో వర్షాకాలం ఉంది నా తండ్రి, ఇంకా భయంకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులు రాకముందే దీన్ని తొలగించుమని మేమందరం మరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయి. ప్రత్యేకంగా నీ దగ్గర అడుగుతున్నాం. ఈ వీబీఎస్ కార్యక్రమాలు ఘనంగా నీకు మహిమకరంగా జరిపించుమని, బిడ్డలు అనేక విధాలుగా అనేక మంది బిడ్డలు విని సంతోషించి నీ యొక్క మార్గంలో నడిచేటట్లు, నీ బిడ్డలుగా వర్ధిల్లేటట్లు ఆశీర్వదించుమని
మరి నీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఇలా కలుసుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. 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 దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. పాడండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. పాడండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి
హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మనం థర్డ్ డే వీబీఎస్లో మరి థర్డ్ డే సాంగ్, మరి న్యూ సాంగ్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ జీసస్ అనే సాంగ్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ జీసస్. సో పిల్లలు, మనము ఇప్పుడు వితౌట్ మ్యూజిక్ ఈ సాంగ్ను నేర్చుకుందాం. పాడిన తర్వాత మీరు రిపీట్ చేయండి. ఓ థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ జీసస్. He's a creator and blessed redeemer.
Everything to Him belongs, so come and sing along. He is our Creator and blessed Redeemer. Everything to Him belongs, so come and sing along. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Thank you for the sun. Thank you for the moon. Thank you for the sun. Thank you for the moon. Thank you for the day. And thank you for the noon. Thank you for the day. And thank you for the noon. Thank you for the rain and showers that you bring. Thank you for the rain and showers that you bring. I praise you every day, and that is why I sing. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. He is a creator and blessed Redeemer. Everything to Him belongs, so come and sing along. Oh, thank you, Jesus. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? విబిఎస్ కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు డివోషన్ క్లాస్కు మీ అందరికీ స్వాగతం. ఒక చక్కటి థీమ్తో దేవుని అందమైనటువంటి ప్రపంచానికి సంరక్షకులుగా లేదా గార్డియన్స్గా ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని థీమ్గా ఉంచుకొని బైబిల్ ఆధారంగా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఈ 3వ రోజు మనం చర్చించుకోబోతున్నటువంటి అంశం మీ హృదయాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీ హృదయాలను మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. కీప్ యువర్ హార్ట్ అండ్ సరౌండింగ్స్ క్లీన్. ఇందుకోసం మనం ఎంపిక చేసుకున్నటువంటి లేఖన భాగం అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. బిడ్డలంతా కూడా పెన్ను మీ విబిఎస్ నోట్బుక్తో రెడీగా ఉన్నారా? అయితే మరి రాసుకోండి. ఇవాల్టి వాక్యం
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఒకసారి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయను. ఈరోజు మనం ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగం చాలా ప్రస్ఫుటంగా, చాలా స్పష్టంగా, క్లియర్గా మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే, మనం దేవుని రాజ్యానికి, ఆయన అందమైనటువంటి ప్రపంచానికి సంరక్షకులుగా ఉండాలంటే సిద్ధపాటు అవసరం. ఆ సిద్ధపాటు ఎట్లా ఉండాలంటే మన హృదయంతో మొదలవ్వాలి. మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కారణం ఏంటంటే బైబిల్ వాక్యం చెప్తా ఉంది, ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటామో, దేవుని బిడ్డలుగా ఉంటామో, మనము నూతన సృష్టి. నూతన సృష్టి అంటే మీ ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే న్యూ క్రియేషన్. ఎప్పుడైతే మనం దేవుని పట్ల లేదా దేవుని యందు నివసించడం మొదలు పెడతామో అప్పుడు మనం నూతన సృష్టిగా మారిపోతాం. నూతన సృష్టిగా మనం మారాలంటే ముందుగా మనం మార్చుకోవాల్సినటువంటిది మన హృదయాన్ని. కారణం ఏంటంటే మన హృదయం అనేటువంటిది అనేక విషయాలకు, మనలో, మన పరిసరాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాలకు సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనం మన హృదయాన్ని మార్చుకోగలుగుతామో అప్పుడు తప్పకుండా మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. దేవుని రాజ్యానికి సంరక్షకులు కావాలా అనేటువంటి మన ఆశ కూడా నెరవేరుతుంది. ముందుగా బైబిల్ వాక్యం ఈ హృదయం గురించి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. అత్యంత ప్రజ్ఞావంతుడైనటువంటి సొలొమోను మహారాజు ఈ హృదయం గురించి రాస్తా ఒక మాట అంటాడు. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయాన్ని తీయండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. ఇది ప్రసంగి అంటే సొలొమోను మహారాజు గారు హృదయం గురించి ఇస్తున్నటువంటి నిర్వచనం. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మానవులుగా ఈ లోకమందు జీవిస్తున్నటువంటి మన హృదయం ఎప్పుడు కూడా చెడుతనంతో నిండి ఉంటుందంట. మన బతుకు కాలమంతా కూడా ఈ హృదయం వెర్రితనంతో లేదా పిచ్చితో, ఈ లోకానుసారమైనటువంటి పిచ్చితో, వెర్రితనంతో నిండి ఉంటుందంట. జాగ్రత్తగా గమనించండి. మనం అనుకుంటున్నాం, ఆశిస్తూ ఉన్నాం, దేవుని రాజ్యానికి సంరక్షకులుగా ఉండాలా అనుకుంటున్నాం. అటువంటి సమయంలో మన హృదయంలో చెడు తలంపులు, చెడుతనం గనక ఉంటే మనం ఆయన రాజ్యానికి సంరక్షకులుగా ఉండగలమా? ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఈ వాక్యం సాక్షాత్తు యేసయ్య చెప్పినటువంటి వాక్యం. ఈ వాక్య భాగాన్ని మీరు చూడాలంటే ఒకసారి మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు గనక మనం గమనిస్తే యేసయ్య అంటున్నటువంటి మాట,
లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కామవికారములు, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును అని. జాగ్రత్తగా గమనించండి. యేసయ్య అంటున్నటువంటి ఈ మాటల్లో అసత్యమేమీ లేదు. నిజం చెప్పాలంటే మనలో ఉండేటువంటి ఈ హృదయం అనేక విషయాలకు కేంద్ర బిందువు. మనలో ఉండేటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు చేయాలనేటువంటి ఆలోచన లేదా చెడు చేసేటువంటి ప్రవర్తనను ప్రోత్సహించేటువంటి ఆ ప్రోద్బలం, ఇవన్నీ కూడా కేవలము మన హృదయంలో నుంచే బయటికి వస్తాయి. ఇది సాక్షాత్తు యేసయ్య చెప్పినటువంటి మాట. కాబట్టి ఆయన రాజ్యానికి సంరక్షకులుగా ఉండాలని ఆశపడుతున్నటువంటి మనం ముందుగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ముందుగా చేయవలసినటువంటిది, వి హ్యావ్ టు కీప్ అవర్ హార్ట్స్ క్లీన్. మన హృదయాలను, మన హృదయంలో ఉండేటువంటి ఈ చెడ్డ ఆలోచనలన్నిటినీ కూడా, మనలో ఉండేటువంటి ఈ చెడ్డ తలంపులన్నింటినీ కూడా, మనలో ఉండేటువంటి, మన హృదయంలో ఉండేటువంటి ఈ చెడ్డ తలంపులన్నింటినీ కూడా మనం తీసివేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క రాజ్యానికి సంరక్షకులుగా కాగలం. ఇది చేయాలంటే ముందుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటి? సామెతల గ్రంథంలో ఒక అత్యద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. మనం హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే హృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకోసం కొన్ని వచనాలను మీకోసం చూపించాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఒకసారి మీ బైబిల్స్ తీసేసి సామెతల గ్రంథాన్ని ఓపెన్ చేయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సొలొమోను మహారాజు రాస్తున్నటువంటి ఈ మాటలో ఆంతర్యం ఏంటంటే, మన హృదయంలో నుంచి మన జీవనానికి, మన జీవితానికి, మనకు ప్రాణమైనటువంటి జీవధారలు బయలుదేరుతాయి. అదేవిధంగా మనల్ని నియంత్రించేటువంటి ఆలోచనలు బయలుదేరుతాయి. అందువల్ల మన హృదయాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన హృదయాన్ని కాపాడుకోవడం అంటే మరేంటో కాదండి, మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం. మరి మీరంతా హృదయాన్ని పరిశుద్ధంగా లేదా శుభ్రంగా లేదా క్లీన్గా ఉంచుకోవాలని ఆశపడతా ఉన్నారా? అయితే అదేలాగో ఈరోజు మనం చూద్దాం. ఒకసారి మీ బైబిల్ తెరిచి ఇంకొక వాక్యాన్ని చూద్దాం. పౌలు భక్తుడు తన శిష్యుడైనటువంటి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికను ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ రకంగా రాయబడింది. నీ యవనేచ్ఛల నుండి పారిపోమ్ము లేదా విడిచిపోమ్ము. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పౌలు భక్తుడు తను ఎంతగానో ప్రేమించేటువంటి తన శిష్యుడైనటువంటి తిమోతికి జాగ్రత్తలు చెప్తా రాసినటువంటి ఈ 2 పత్రికల్లో ఆయనకు సూటిగా చెబుతున్నటువంటి ఈ మాట కేవలం ఆయనకు చెప్తున్నట్టు కాదు, బైబిల్ని అనుసరిస్తున్నటువంటి మనందరికీ చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఈరోజు డివోషన్ క్లాస్ను వింటున్నటువంటి యవన బిడ్డలందరికీ చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే నీ హృదయాన్ని పరిశుద్ధంగా, క్లీన్గా ఉంచుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా, యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్
ఫ్రెండ్షిప్ అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ఈ మాటల్లో ఆయన 2 ముఖ్యమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే చెక్ యువర్ ఫ్రెండ్షిప్. ఆ చెక్ యువర్ ఫ్రెండ్షిప్ అనేటువంటి దాంట్లో ఆయన చెప్తున్నటువంటి మాట, నీ చెడు సహవాసంతో, చెడ్డ స్నేహితులతో, చెడు సహవాసము, చెడు స్నేహాన్ని, చెడు స్నేహితుల్ని విడిచి దూరంగా పారిపోమ్ము. అంటే వాళ్లకు దూరంగా తొలగు, వాళ్ళతో పాటు నువ్వు ఉండొద్దు. కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో మనం ఆలోచించేటువంటి ఆలోచనలో చెడుతనం అనేటువంటిది మన స్నేహితుల ఆలోచన నుంచి పుట్టుకొని వచ్చి మనల్ని శోధించి మన ద్వారా ఆ చెడు పనులు చేయిస్తూ ఉంటుంది. అందరూ చేస్తూ ఉన్నారు, నా సహవాసంలో ఉండేటువంటి, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు, నేను చేస్తే తప్పేంటి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో మనం కూడా చాలాసార్లు తప్పులు చేస్తున్నామేమో. అందుకే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, నీవు నీ చెడ్డ స్నేహితుల్లో నుంచి లేదా చెడ్డ సహవాసం నుంచి తొలగిపో, పారిపో, దూరంగా ఉండు. రెండవది ఏంటంటే ప్రార్థన చేసేటువంటి వాళ్ళతో, లేదా దేవుణ్ణి అనుసరించేటువంటి వాళ్ళతో, లేదా దేవునితో పాటు ఉండేటువంటి వాళ్ళతో కలిసి నీవు జీవనం సాగించు. ఈ 2 విషయాలను మనం జాగ్రత్తగా మనలో ఉంచుకుందాం, మనం పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. నీ హృదయాన్ని నువ్వు శుద్ధంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? నీ హృదయాన్ని నువ్వు పరిశుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? డూ యూ లైక్ టు కీప్ యువర్ హార్ట్ క్లీన్? జస్ట్ ఫాలో దీస్ 2 థింగ్స్. ఈ 2 విషయాలని మనం ఫాలో కావాలి. అవేంటివంటే, 1 మన చెడు సహవాసం నుంచి దూరంగా తొలగిపోవాలా. చెడ్డ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? లెట్ us చెక్ అవర్ సెల్ఫ్స్. మన చుట్టూ, మన పరిసరాల్లో, మనతో పాటు, మన క్లాస్లో, మన స్కూల్లో, మన కాలేజీలో, మనతో పాటు మన నైబర్స్లో ఎవరైతే చెడు తలంపులు కలగజేసేటువంటి స్నేహితులు, ఎవరైతే నీతో చెడు చేయించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే నిన్ను చెడ్డ పనుల వైపుకు డైరెక్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను చెడ్డ పనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారో, అటువంటి వాళ్ళు ఉన్నారా? లెట్ us చెక్ వన్స్. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. పౌలు భక్తుడు చెప్తున్నట్టుగా వాళ్ళ నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం. అట్ ద సేమ్ టైం దగ్గరగా వద్దాం. ఎవరితో దగ్గరగా వద్దాం? ఎవరైతే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళతో పాటు నీవు కూడా చేరి దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా చేయడం మొదలు పెడతావో నీ హృదయం శుద్ధి కావడం మొదలవుతుంది, నీ హృదయం పరిశుభ్రం కావడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ 2 విషయాలను నువ్వు పాటిస్తావో నీ చుట్టుపక్కల పరిశుభ్రమైనటువంటి వాతావరణం, నీ పరిసరాలలో పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్న దానవు అవుతావు. అందుకోసం మనం చేయాల్సినటువంటి ఒక చక్కటి మార్గాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, మనలో ఈ మార్పు అనేటువంటిది రావడం, ప్రారంభం కావడానికి ఈ మార్పును మనం కోరుకోవాలి. మన ప్రార్థనలో ఈ మార్పు అనేటువంటిది ఒక భాగంగా నిలవాలి. అందుకోసం ఒక ప్రార్థన మనం చేయాల్సినటువంటి వారమై ఉంటా ఉన్నాం. ఒకసారి కీర్తనల గ్రంథం 51వ కీర్తన మనం తీద్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన. 51వ కీర్తనలో చక్కగా దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏంటంటే, ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆ ప్రార్థన ఏమంటే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, దేవా నాయందు శుద్ధ హృదయమును కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మళ్ళీ ఒకసారి మీకోసం చదువుతా ఉన్నాను. దేవా నాయందు శుద్ధ హృదయమును కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇది మన జీవితంలో, ఈ ప్రార్థన
మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళు మనం ఉంటున్నాం. ప్రతిరోజు దేవుణ్ణి అడగాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఏంటంటే, దేవా, నాలో మంచి హృదయాన్ని, క్లీన్ హార్ట్ని, శుద్ధమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి క్లీన్ హార్ట్ను ఇవ్వు నాకు. నన్ను మొత్తం కడిగేసేయి. నా అంతరంగాన్ని, నా లోపల ఉండేటువంటి సమస్తాన్ని కడిగేసి నాకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వు. జాగ్రత్తగా గమనించండి ప్రియ బిడ్డ. దేవుని రాజ్యానికి మనం సంరక్షకులుగా ఉండాలని ఆశపడతా ఉన్నాం. దేవుని రాజ్యానికి మనం సంరక్షకులుగా ఉండాలని ఆశపడుతున్నటువంటి వారమైతే మనం గమనించాల్సినటువంటి అంశం, మన హృదయాన్ని పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి. మన హృదయాన్ని మాత్రమే కాకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనం చేయాల్సినటువంటిది మన ఫ్రెండ్షిప్ని చెక్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ను, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు? చెడు సహవాసంతో నీ హృదయం ఎన్నటికీ శుద్ధిపడదు, పరిశుభ్రం కాదు. అటువంటి వాళ్లను వదిలేసేయాలి. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తున్నారో వాళ్లతో పాటు కలిసి, వాళ్లతో పాటు నీ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని పట్ల ఆరాధనా భావాన్ని, దేవుని ప్రేమించేటువంటి మనసు, దేవుని రాజ్యానికి సంరక్షకులుగా ఉండేటువంటి ఆ ఆశయాన్ని, ఆ కోరికను మన మనసులో కలిగి ముందుకు సాగాలి. ఎప్పుడైతే మన హృదయం పరిశుభ్రమవుతుందో మన పరిసరాలు కూడా పరిశుభ్రమవుతాయి. ఎప్పుడైతే మన హృదయం, మన పరిసరాలు పరిశుభ్రమవుతాయో తప్పకుండా దేవుని రాజ్యానికి ఒక చక్కటి సంరక్షకురాలిగా మనం నిలబడతాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ అంశాన్ని విని విడిచిపెట్టేటువంటి వాళ్ళం కాక మన జీవితానికి అన్వయించుకొని ముందుకు కొనసాగేటువంటి బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనకు కృపను దయచేయునుగాక. ఆమేన్. లార్డ్ పిల్లలు, మనమందరము మరి 2 days ఎంతగానో దేవునికి మహిమకరంగా ఈ యొక్క ఆన్లైన్ వీబీఎస్ కార్యక్రమాలు జరిగించబడ్డాయి. మరి ఒకసారి దేవాది దేవునికి అందరూ వందనాలు చెల్లించుకుందాం. మరి ఒక డే 3లో మనం ప్రవేశించి ఉన్నాం. ఏమేమనగా కీప్ యువర్ హార్ట్ క్లీన్ అండ్ సరౌండింగ్స్ క్లీన్. మీ పరిసరాలను మరియు మీ హృదయాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇక్కడ మనము మరి ఈ సరౌండింగ్స్ క్లీన్ అనే విషయం చూసినట్లయితే, మనం డే టు డే లైఫ్లో చూసినట్లయితే మనము మన సరౌండింగ్స్ అన్నీ క్లీన్గా ఉంచుకుంటాం కదా. మన ఇల్లు కానీ, మన చుట్టుపక్కల ప్రదేశాలు కానీ మరి ఎంతో క్లీన్గా ఉంచుకుంటాం. ఎందుకంటే మన సరౌండింగ్స్ క్లీన్గా ఉన్నట్లయితే మనము హెల్తీగా ఉండగలం అన్నమాట. మనము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా కానీ మంచి క్లీన్ సరౌండింగ్స్ ఉన్న ప్లేసెస్నే ప్రిఫర్ చేస్తాం. అన్క్లీన్ ప్లేసెస్లో మనము కూర్చోమన్నమాట, మనం ప్రిఫర్ చేయము. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే హృదయాలను పరిశీలిద్దాం. ఒక 2 హృదయాలను పరిశీలిద్దాం. ఇక్కడ చూసినట్లయితే మరి 2 హృదయాలు మీ ముందు ఉన్నాయి. 2 hearts, ఒకటి ఇంప్యూర్ హార్ట్, ఒకటి ప్యూర్ హార్ట్. ఇంప్యూర్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ సిన్స్, డిజోబే, అన్కైండ్, చీట్, హర్ట్ఫుల్, లై. ఇవన్నీ సిన్స్ ఇన్ ద ఇంప్యూర్ హార్ట్. ఇక్కడ ప్యూర్ హార్ట్లో వచ్చేసి మంచి పనులు ఉన్నాయన్నమాట. ఒబీడియంట్, కైండ్నెస్, ట్రూత్, హానెస్ట్, పేషెన్స్. సో ఈ సిన్ఫుల్ హార్ట్ ప్యూర్ హార్ట్గా కావాలంటే మనం ఏం చేయాలి? మనం ఈ యొక్క సిన్ఫుల్ హార్ట్ ప్యూర్ హార్ట్గా కావాలంటే మనము ఏం చేయాలి? మనం చూసినట్లయితే ఈ ప్యూర్ హార్ట్, సిన్ఫుల్ హార్ట్ ప్యూర్ హార్ట్గా కావాలంటే మనము మన యొక్క జీవితాల్లో మనము మన హృదయాల్లోకి క్రీస్తును అంగీకరించి, క్రీస్తును ఆహ్వానించి మన హృదయంలో భద్రపరచుకొని మన పాపములను ఆయన రక్తం ద్వారా కడగబడినట్లయితే మనము మన హృదయాలను పరిశుభ్రంగా మరి పరిశుద్ధంగా ఉంచుకున్న వారం అవుతామన్నమాట. మనం ఏం చేయాలి? మన హార్ట్స్ క్లీన్గా ఉండాలంటే మనము జీసస్ని మన హార్ట్లోకి అంగీకరించాలి. మనము
జీసస్ని మన హృదయాల్లోకి చేర్చుకొని మన పాపములు క్రీస్తు రక్తంతో కడగబడినట్లయితే మనము పరిశుభ్రమైనటువంటి క్లీన్ హార్ట్ కలిగి ఉంటాం. కాబట్టి పిల్లలు మీరందరూ మరి ఈ సిన్ఫుల్ హార్ట్, ఇంప్యూర్ హార్ట్ తీసేసి మరి ప్యూర్ హార్ట్, మరి మంచి పనులు చేస్తూ మరి మీ యొక్క హృదయాలను కూడా పరిశుద్ధమైనటువంటి యేసు రక్తం ద్వారా కడగబడినట్లయితే మీ హృదయాలు కూడా మరి పరిశుభ్రంగా ఉంచుకుంటాం. కాబట్టి మన హృదయాల్లో క్రీస్తుని అంగీకరించినట్లయితే మన పాత హృదయమును తీసివేసి మనము కొత్త హృదయాలను మనము మరి యేసు రక్తం ద్వారా కడగబడినట్లయితే మన హృదయాలు పరిశుభ్రంగా ఉంచుకోగలము. మనము ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయగలం. ఇఫ్ యువర్ హార్ట్స్ ఆర్ క్లీన్, యూ కెన్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్ ఇన్ జీసస్. సో థ్యాంక్ యూ పిల్లలు, మీకు అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. పిల్లలు మనం ఈరోజు 3వ రోజు కంఠత వాక్యాన్ని నేర్చుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్స్ ఓపెన్ చేసి మరి పరిశుద్ధ గ్రంథం నుండి 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రైజ్ ద లార్డ్. VBS 2020లో మిషనరీ స్టోరీ సాధు సుందర్ సింగ్ గురించి మనము తెలుసుకుందాం. సాధు సుందర్ సింగ్ ప్రముఖ సిక్కు కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక నాయకుడు, ల్యాండ్ లార్డ్. తల్లి ఒక భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. పెందలకడనే తల్లితో పాటు సాధు సుందర్ సింగ్ లేచి ప్రార్థనలను వల్లించేవాడు. దేవుడు నిజంగా ఉన్నాడు అని ఆమె సాధు సుందర్ సింగ్కు నేర్పించింది. ఆయన దొరికే కాలంలో సత్యాన్ని మనం వెదకాలి అని సాధు సుందర్ సింగ్కు తల్లి నేర్పించింది. సాధు సుందర్ సింగ్ 12 సంవత్సరాల వయస్సులో ఒక మిషనరీ స్కూల్లో చదువుతూ ఉండేవాడు. మిషనరీ స్కూల్లో ప్రతిరోజు బైబిల్ కథలు చెప్పేవారు. ఒకరోజు బైబిల్ కథ చెప్తున్నప్పుడు చక్కగా విన్నాడు. కానీ ఆ బైబిల్ స్టోరీని ఆయన స్వీకరించలేదు. బైబిల్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత బైబిల్ను చించివేశాడు. సాధు సుందర్ సింగ్కు 14 సంవత్సరాల వయసు అప్పుడు తల్లి చనిపోయింది. అతనికి ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి అసలు లోకమే లేదన్నట్టుగా అయిపోయింది. ఆయన దేవుడు లేకుండా బ్రతకలేను అనే స్థితికి వచ్చాడు. వాళ్ళ హిందూ ప్రీస్ట్ కూడా ఆయనకు దేవుణ్ణి చూపించలేకపోయాడు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ చాలా వ్యతిరేకంగా మారిపోయాడు. ఆయనలో ద్వేషం పెరిగిపోయింది. క్రైస్తవ బోధకులను మరి బజారులో రాళ్లతో కొట్టేవాడు. కొందరు గ్యాంగ్ని తను ఏర్పాటు చేసుకొని మరి ఒకరోజు ఏం చేశాడంటే కొత్త నిబంధనను తందర పెట్టుకొని పేజీ చింపి కాల్చివేశాడు. మళ్ళీ బైబిల్ను కాల్చివేశాడు కదా. మరి ఆయన హృదయం గందరగోళం అయిపోయింది, శాంతి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, నేను దేవుణ్ణి వెతకాలి, దేవుడు నాకు కనపడాలి, తనను తాను బయలుపరచుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే నేను బ్రతకలేనా అనే స్టేజ్కి వచ్చాడు. అంతగా ఆయన హృదయం గందరగోళం అయిపోయింది అన్నమాట. సో ఆయన 3 days నేను ఇలాగే ప్రార్థిస్తాను, దేవుడు నాకు ప్రత్యక్షమైతే సరి, లేకపోతే నేను రైలు కింద పడి చనిపోతాను అని నిశ్చయించుకున్నాడు. సరే, ఉదయాన్నే మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. గంటల తరబడి ప్రార్థించాడు. మధ్యాహ్నం అయింది ప్రార్థించాడు, సాయంకాలం అయింది ప్రార్థించాడు, రాత్రి అయింది ప్రార్థించాడు. ఒకరోజు గడిచిపోయింది ప్రార్థించాడు, 2వ రోజు గడిచిపోయింది ప్రార్థించాడు, ఇంకా 3వ రోజు గడిచిపోవచ్చింది. ఉదయం 5 గంటలు అయిందంటే మరి రైలు వస్తుంది వాళ్ళ గ్రామానికి. దాని రైల్వే ట్రాక్ రైలు కింద మరి పడి చనిపోవాలా అని అనుకున్నాడు. కానీ దేవుడు సాధు సుందర్ సింగ్ అలా పర్మిషన్ ఇవ్వలేదు. 5 గంటలు, ఉదయం 5 గంటలు కాకముందే ఆయన ప్రేయర్లో ఉన్నప్పుడు తన గది నిండా వెలుగు కనిపించింది. ప్రకాశవంతమైన వెలుగులో యేసు ప్రభు కనిపించి అంటూ ఉన్నాడు,
నీవేళ నన్ను హింసించుచున్నావు, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను. నీవు సరి అయిన మార్గం కోసం ప్రార్థన చేస్తున్నావు, నేనే మార్గాన్ని, నీవెందుకు మార్గాన్ని తీసుకోకుండా ఉన్నావు అని యేసు ప్రభు చెప్పాడు. ఆ దర్శనం కలిగిన తర్వాత ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇంకా ఉదయం లేచి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు, నేను క్రైస్తవుని అయిపోయాను, యేసుని తప్ప నేను ఎవరిని సేవించను అని చెప్తా ఉన్నాడు. మరి అందరూ కూడా చాలా కోపడతా ఉన్నారు, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు అలా మారిపోకూడదు, క్రైస్తవుడిగా మారిపోకూడదు అని అందరూ ఆయనను తిట్టారు, బాధ పెట్టారు, హింసించారు. మరి ఎన్ని చేసినా సాధు సుందర్ సింగ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇంకా తండ్రి నిన్ను ఏం చేయలేను అనే స్థితికి వచ్చాడు. ఇంకా ఒక చివర ఒక రోజు రాత్రి ఆయనకు తన ఆహారంలో విషాన్ని కలిపి పెట్టారనమాట. ఆయన తెలియదు కదా, ఆయన తినేశాడు. మార్నింగ్కు ఆయనకు వాంతులు స్టార్ట్ అయినాయి. మరి నోట్లో నుంచి కూడా రక్తం కారడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆయన మెల్లగా లేచి బయటకు వచ్చాడు. శక్తి తగ్గిపోతూ ఉంది. సో ఆయన మెల్లగా నడవలేని స్థితిలో దోక్కుంటూ పక్క గ్రామంలో ఉండే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. పాస్టర్ గారు ఆయనను పరామర్శించి బాగు చేశాడు. పాస్టర్ గారి దగ్గరే ఆయన ఉన్నాడు. మరి 16వ పుట్టినరోజు రోజు సెప్టెంబర్ 3, 1905 సంవత్సరంలో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన మరి దేవుని చిత్తం నా పట్ల ఏంటి నేను కనుక్కోవాలి అని ఒక నెల రోజులు సిమ్లాలోని హిల్స్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ గడిపాడు. తర్వాత ఆయనకు రివీల్ అయింది ఏమి అంటే తను ఇండియన్ క్రిస్టియన్ సాధుగా ఉండాలా అని నిశ్చయించుకున్నాడు. ఆయన ఒక పసుపు పచ్చని బట్టలు ధరించాడు. ఆ విధంగా ఆయన మారిపోయాడు. ఇప్పుడు తన సొంత గ్రామానికి సువార్త తీసుకొని వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. సో సొంత గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉండే అగ్రకులాల వారందరూ ఆయనని చేర్చుకున్నారు. ఆయన చెప్పే వాక్యాన్ని సువార్తను స్వీకరించారు. కానీ తన సొంత ఇంటి వారు మాత్రం ఆయనను ఇంటికి రానియలేదన్నమాట. చాలా ఇంటికి పోలేదని బాధ కాదు, కానీ తన కుటుంబస్తులు అయ్యో యేసుప్రభుని ఎరగలేదే అనే బాధ ఆయనలో చాలా ఉంది. కానీ చాలా రోజుల తర్వాత తన తండ్రి యొక్క సాక్ష్యాన్ని ఆయన విన్నాడు. తన తండ్రి అన్నాడు, నాయన ఐ టు లవ్ జీసస్ అన్నాడు. చాలా సంతోషపడ్డాడు చాలా రోజుల తర్వాత. సరే మరి ఒకరోజు సాధు సుందర్ సింగ్ హిమాలయ పర్వతాల చర్యల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ మార్గంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారు ఆయన సాధు వేషంలో ఉన్నాడు కదా, ఆయనను ఇంటికి పిలుచుకున్నారనమాట. పిలుచుకున్నప్పుడు ఆయన యేసు ప్రభు గురించి వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆయన మీద కోపం వచ్చింది. ఆయన ఇంట్లో నుంచి తోలివేశారనమాట. తోలివేసేస్తే ఈ సాధు సుందర్ సింగ్ వాళ్ళను శపించలేదు, ద్వేషించలేదు, మామూలుగా ఉన్నాడు. అలా ఆయనను చూసి చాలా ఆశ్చర్యపోయినారు. తర్వాత వాళ్ళు మరి మారు మనస్సు నుండి ఆయన దగ్గర క్షమాపణ అడిగి వాళ్ళని మళ్ళీ సాధు సుందర్ సింగ్ను వాళ్ళ ఇళ్లలోకి చేర్చుకున్నాడు. మరి సాధు సుందర్ సింగ్కు టిబెట్లో సేవ చేయాలని చాలా ఇష్టం అనమాట. సో ఇద్దరు మిషనరీలు ఏం చేశారంటే సాధు సుందర్ సింగ్కు టిబెట్ భాష కొంత నేర్పించారు. ఒక యవనస్తుని ఇచ్చి అనువాదం కోసము మరి వారిని టిబెట్కు పంపారనమాట. ఇప్పుడు ఆ యవనస్తుడు సాధు సుందర్ సింగ్ ఇద్దరు కలిసి గ్రామాలు తిరుగుతూ కాలినడకన తిరుగుతూ సువార్త సేవ చేశారు. యేసు ప్రభు గురించి చెప్పారు, కానీ ఎవ్వరు కూడా వీళ్ళు చెప్పిన సువార్త సేవను అంగీకరించలేదు, నిరాకరించారు. అప్పుడు ఆ టిబెట్ యొక్క అధికారి అయిన లామా పర్మిషన్తో మునుల ఆశ్రమంలో సేవ చేశారు. ఆ మునులు ఎంతో సంతోషంగా ఆ ఆశ్రమంలో మునులు దేవుని స్వీకరించారు, యొక్క వాక్యాన్ని స్వీకరించారు. మళ్ళీ 1908 నుండి 1929 వరకు ఆయన ప్రతి సంవత్సరము టిబెట్కు వెళ్ళి సేవ చేసినాడు. అక్కడ ఆయన కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, చనిపోవడానికి విడిచిపెట్టబడ్డాడు. అయినా కానీ ఆయన ప్రతి సంవత్సరం టిబెట్కి వెళ్ళి సేవ చేసేవాడు. 1909లో మరి సెయింట్ జాన్స్ బైబిల్ కాలేజీలో ఆయన మినిస్ట్రీ గురించి నేర్చుకోవడానికి పంపబడ్డాడు. అక్కడ థామస్ కెమ్స్ ద్వారా చాలా ప్రభావితమయ్యాడు. ఆయన 40 days ఫాస్టింగ్ చేశాడు అనమాట.
తను ఆత్మీయంగా అవేకన్ అవ్వాలన్న ఉద్దేశంతో 40 డేస్ ఫాస్టింగ్ చేశాడు. అది ఎక్కడ చేశాడు? ఆ అడవిలోకి వెళ్ళి చేశాడు అనమాట. చాలా రోజుల వరకు ఈయన కనబడలేదు. అందరూ అనుకున్నారు ఈయన చనిపోయినాడులే అనుకున్నారు. ఒకరోజు వాళ్ళు మరి అడవిని క్లీన్ చేస్తూ వెళ్ళినప్పుడు అక్కడ ఈయన ఒక శవంలాగా, ఒక నీరసంగా, బలహీనంగా, చిక్కిపోయి కదలేని స్థితిలో అక్కడ అడవిలో పడి ఉన్నాడు. ఆయనను తీసుకొని వచ్చి ఆయనను బాగు చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ విధంగా 40 డేస్ ఫాస్టింగ్ ఉండడం ద్వారా ఆత్మీయంగా చాలా బలపడ్డాను అని చెప్పాడు వాళ్ళకు. ఒకసారి ఏమైందంటే మునులు ఈయనను తీసుకొని పోయి ఒక గోతులోకి తోసివేశారు. ఆ గోతులో అన్ని చనిపోయిన శవాలు, కుళ్ళు బట్టి వాసన కొడుతున్న శవాలు ఆ గోతులో ఉన్నాయన్నమాట. ఆ గోతికి ఒక మూత ఉంది. ఆ మూత యొక్క తాళం చెవి ఓన్లీ లామా దగ్గర మాత్రమే ఉంటుందన్నమాట. కానీ థర్డ్ డే మరి నైట్ ఈయన ఎవరో తెలియని వ్యక్తి ద్వారా బయటికి తీసుకొని రాబడ్డాడు. ఇలా ఆయన 3 సార్లు మరణం నుండి తప్పించబడ్డాడు. ఒక సీక్రెట్ ఇన్ జీసస్ డిసైపుల్స్ సన్యాస మిషనరీస్ మిషన్ ద్వారా ఆయన 3 సార్లు మరణం నుంచి తప్పించబడ్డాడు. ఒకసారి ఒక కొత్త వ్యక్తితో కలిసి మంచుకొండ దాటుచూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు దాటుతూ ఉన్నప్పుడు ఒక గాయపడిన వ్యక్తి ఏడుపును ఈయన విన్నాడు. విని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ సమయంలో మరి తుఫాను వచ్చే సూచనలు కనబడ్డాయి. కాబట్టి ఆ కొత్త వ్యక్తి సాధు సుందర్ సింగ్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గాయపడిన వ్యక్తి మాత్రమే ఉన్నారు అక్కడ. కొంత సమయం అయిన తర్వాత చూస్తే మరి ఆ కొత్త వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు. సాధు సుందర్ సింగ్ గాయపడ్డ వ్యక్తి, వారిద్దరు మాత్రం క్షేమంగా ఉన్నాడు. ఆ విధంగా సాధు సుందర్ సింగ్ జీవితంలో చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. 1919 నుంచి 1922 వరకైనా యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఈయనకు తృప్తి కలగలేదు. వాళ్లకు ఆత్మీయ విలువలు లేనట్టుగా గుర్తించాడు. మరి క్రైస్తవులలో ఇన్ని విభాగాలు ఉన్నాయే అని చాలా విచారించాడు. భూలోకంలోనే క్రైస్తవులు ఐకమత్యంగా ఉండలేరే, పరలోకంకి వెళ్ళి మీరు ఏ విధంగా ఐకమత్యంగా ఉంటారు అని వాళ్ళను ప్రశ్నించాడు. 1925 నుంచి 27 వరకు ఆయన బలవంతంగా రెస్ట్ తీసుకోబడ్డాడు. అందరూ ఆయనను ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలా అని చెప్పినప్పుడు ఆయన సిమ్లా హిల్స్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో కూడా ఆయన బుక్స్ రాశాడు, పాంప్లెట్స్ కూడా రాశాడు. 1927లో మళ్ళీ టిబెట్కి వెళ్ళాలని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ అనారోగ్యం వల్ల మళ్ళీ వెనుదిరిగి వచ్చాడు. మరి 1929లో టిబెట్కు వెళ్ళడానికి ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన గురించి మనకు తెలియదు. కొందరేమో హిమాలయాల్లో కైలాస మహర్షి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటాడు అంటారు. కానీ చాలామంది అభిప్రాయం ఏంటి అంటే ఈయన హతసాక్షి అయింటాడు. టిబెట్లో సేవ చేసినందువల్ల ఈయనను చంపింటారు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. చూశారా, మరి సాధు సుందర్ సింగ్ దేవుణ్ణి వెదకాడు, కనుగొన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, సేవ చేశాడు. మరి మీరు యేసు ప్రభును మీ హృదయంలోనికి ఆహ్వానించారా? ఆయన సన్నిధిలో మీ పాపాలని ఒప్పుకున్నారా? అప్పుడే మీ హృదయం పవిత్రంగా అవుతుంది. సమయం ఉన్నప్పుడే బాల్య దినములోనే యేసు ప్రభును సొంత రక్షకునిగా చేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్.
హాయ్ పిల్లలు, మీ ఫ్రెండ్స్ చేసిన ఈ స్కిట్ చూశారుగా? నచ్చిందా మీకు? ఇంతకీ ఈ స్కిట్ టైటిల్ ఏంటో తెలుసా? ఎంప్టీ ద బాక్సెస్ ఆఫ్ ఎమోషన్స్. పిల్లలు, మనందరిలోనూ కొన్ని చెడు లక్షణాలైనటువంటి కోపం, ద్వేషం, దుఃఖం, గర్వం మొదలగునవి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికే కాదు, మన మానసిక మరియు ఆత్మీయ ఎదుగుదలకు అవరోధాలుగా ఉంటాయి. మరి మనం వాటిని ఎలా తొలగించుకోవాలి అంటే యేసయ్యను నమ్ముకోవాలి. మనము మన పాపాలకై క్షమాపణ కొరకు ప్రార్థించాలి. యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరించి మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు ఈ చెడు లక్షణాలన్నీ మాయమైపోతాయి, మంచి అలవాట్లు అబ్బుతాయి. సత్ప్రవర్తన కలిగిన వారముగా మనం మార్చబడతాము. ద్వేషం, కోపం పోయి ప్రేమ నిండుతుంది. బాధ, దుఃఖం పోయి సంతోషం చేరుతుంది. కనుక పిల్లలు, మీరు కూడా యేసయ్యను కలిగి జీవించండి, మంచి బిడ్డలుగా మారండి. హాయ్ పిల్లలు, వెల్కమ్ టు యాక్టివిటీ టైం. మరి ఈరోజు నేను ఒక చిన్న మెమరీ వర్స్ యాక్టివిటీ మీకు చేయబోతున్నాను. ఇక్కడ నేను ఒక టూ కలర్స్ ఆఫ్ కలర్ పేపర్స్ తీసుకొని ఒకటి బిగ్ సైజ్ హార్ట్, ఒకటి స్మాల్ సైజ్లో కట్ చేశాను. అలాగా ఈ బిగ్ సైజ్ హార్ట్ పైన మరి మెమరీ వర్స్ యొక్క రెఫరెన్స్ రాశాను. మరి ఈ స్మాల్ హార్ట్స్ ఉన్నాయి కదా, వీటిపైన మనం మెమరీ వర్స్కి ఉన్నటువంటి వర్డ్స్ని రాసి మరి ఈ యొక్క హార్ట్, బిగ్ సైజ్ హార్ట్ మిడిల్లో పేస్ట్ చేసుకొని దీని చుట్టూ మనము మెమరీ వర్స్ని లైన్గా ఆర్డర్లో మనం పేస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్ మెమరీ వర్స్ ఇక్కడ ఉంటుంది. మనం డైలీ చదువుకోవడానికి మరి ఈ మెమరీ వర్స్ మనము మెమరైజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను బైబిల్ గ్రంథంలో నుంచి సామ్స్ 51 చాప్టర్ 10th వర్స్ మెమరీ వర్స్ రాశాను. క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్ ఓ గాడ్ అండ్ రీన్యూ ఎ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అనే యొక్క మెమరీ వర్స్ రాశాను. పిల్లలు, మీరు కూడా మీ యొక్క డైలీ 10 days మెమరీ వర్సెస్ ఇలా మరి బ్యూటిఫుల్గా మరి క్రాఫ్ట్ తయారు చేసి మరి మీరు కూడా మీ ఇల్లును డెకరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్యము వేల కొలది దూతల చేత మహిమ మహిమ అని పొగడబడుచున్న మా యొక్క ప్రేమల రక్షక, దయగల తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం నాయన. గడిచిన దినములన్నీ సురక్షితంగా క్షేమముగా కాపాడి నువ్వు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం నాయన. గడిచిన వివేస్ మొదలుకొని నేటి వరకు మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో చేర్చి తండ్రి, ఈ దినం ఈ యొక్క వివేస్ కార్యక్రమంలో పాల్గొనేటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనములు నాయన. గడిచిన 2 దినములు మరి వివేస్ కార్యక్రమాలు ఆన్లైన్ ద్వారా జరిగించిన రీతిని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించినాం.
ఈ దినము జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నీ పాదముల పొందనములు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్, టీచర్స్ను, వాలంటీర్స్ను, యవన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించురని వేడుకొంచున్నాం తండ్రి. ఈ వివేస్ ద్వారా బిడ్డలు తండ్రి ఆత్మీయమైనటువంటి మేలు పొందులాగున, నీ జ్ఞానమును సంపాదించుకునేలాగున కావాల్సిన సహాయం మీరే అనుగ్రహించురని నీ పాదం చెంత విజ్ఞాపన చేసుకుంటూ మరి తండ్రి జరగబో వివేస్ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరే దీవించి ఆస్వాదించండి నాయన. మరి ఆన్లైన్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ యొక్క వివేస్ కార్యక్రమాన్ని మరి వింటున్నారో చూస్తున్నారో ఆ బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించడాన్ని నీ పాదం చెంత విజ్ఞాపన చేసుకుంటూ ఈ విధంగా సంఘంలో జరుగు కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించి ఆస్వాదించిన రీతిని బట్టి వందనములు చెల్లించుకుంటూ నేటి దిన దీవెనలు ఆశీర్వాదాలు మా మీద మెండుగా కుమ్మరిస్తారని ఈ ప్రార్థన ప్రభువైన క్రీస్తు పేరిట బహు వినయంగా అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.